ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. దివ్య విశ్వ స్వరూపుల అందరికీ ధన్యం, వాళ్ళ జీవితం ధన్యం కావాలని నా ఆశీస్సులు తల్లి. సంతోషం గురుగారు. గురుగారు, మహిళలు గృహిణులు కావచ్చు, అలాగే వర్కింగ్ విమెన్ అయినా కావచ్చు, ప్రధానంగా ఏమవుతుందంటే ఇంట్లో పూజ చేసుకునేంత సమయం ఉండట్లేదు చాలా మందికి. గృహిణులకైతే కాస్త ఉండొచ్చేమో, కానీ మిగతా అన్ని పనులు వాళ్ళు ఒక టైం అంటే పెట్టుకుంటారు. వర్కింగ్ విమెన్ కి కాస్త ఇబ్బంది అవుతుంది. దీపారాధన చేసుకోవాలని ఇబ్బంది. ఉదయం పూట చేసుకుని హడావిడిగా వెళ్ళిన సాయంత్రం వచ్చేటప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ రాత్రో అయిపోతూ ఉంటుంది. అప్పుడు అసలు దీపం పెట్టొచ్చా, అసలు ఎలా ఉండాలి, దైవికంగా వాళ్ళు ఉండాలంటే ఏ విధంగా వాళ్ళ లైఫ్ ని ప్లాన్ చేసుకోవాలో తెలియచేయండి. అమ్మ తప్పకుండా ఆ తల్లులకి మంచి సలహా ఇవ్వడమే కాకుండా మంచి జరగడం కోసం మీరు వాళ్ళకి పొందే ఒక భాగ్యాన్ని కల్పించేటువంటి ఈ యొక్క చర్చా వేదిక బాగుంది. పనులు చేసుకునే తల్లులు ఎప్పుడు వాళ్ళ ఏ టైంలో ఎప్పుడు లేచినా సూర్యోపాసన చేసుకుంటే చక్కగా వాళ్ళకి ఒక 20 seconds అంతే 10 సెకండ్లు అయినా కూడా పర్వాలేదు, 20 సెకండ్లు అయినా ఒకసారి రోజు సూర్యుని చూడక్కర్లేదు. అండర్లైన్ ఒక్కసారి ఉదయించే సూర్యుని చూసుకొని డాబా మీద కిటికీలో ఎక్కడ కనపడితే అక్కడ చూసుకోండి. చూసుకున్నాక అక్కడే చూసిన తర్వాత కళ్ళు మూసుకోండి. ఇలా ఆ బింబాలు కళ్ళలో కనపడతాయి. కనపడిన తర్వాత కొంతమందికి రంగులు మారుతాయి, కొంతమంది బ్లాక్గా ఉంటుంది, తర్వాత లైట్ వైట్ స్పాట్ స్టార్ట్ అవుతుంది. ఆ వెలుతురు ఆ ప్రకాశం మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందుతుంది. అంతే, చాలా సింపుల్. కొంతమంది మంత్రంతో చెయ్యొచ్చు, కొంతమంది సూర్యుడి యొక్క ఆదిత్య హృదయంతో చేయొచ్చు, మీ ఇష్టం. ఏవి చెయ్యరా పర్వాలేదు. ఆయనే నమో సూర్యదేవాయ నమః అనుకుంటూ మనసులో అనుకోవడం, చూసుకోవడం. ఆ తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత కనిపించేది 1 to 1.5 hours మీకు కంటిన్యూగా కళ్ళు మూసినా తెరిచినా మీకు కనబడుతుంది. జస్ట్ రిమెంబర్ చేయగానే అది థాట్ వచ్చేస్తుంది. అది ఏమిటంటే దివ్య శక్తి. ప్రపంచంలో వెలుతురులో ఉండేటువంటి సూర్యుడితో ఆ గోళం కాదు, అది అంత పెద్ద దివ్య శక్తి మనకు అనుగ్రహించి ఈ భూమి మీద ప్రసరణ జరుగుతూ ఉంటుంది. సూర్యుడు లేకుండా ఔషధులు లేవు. చంద్రుడికి ఆ కిరణాల వల్లే ఔషధులు తయారవుతాయి, పువ్వులు వికసిస్తాయి, పళ్ళు కాస్తాయి, ఋతులు అన్ని సక్రమంగా జరుగుతాయి. అందుకని ఆ సూర్యుడు ఈ ఒక్క లోకంలోనే కాదు, ఇంకా కోటాను కోట్ల ప్రపంచాల్లో ఆ సూర్యుడు ఆ ప్రకాశ రూపంలోనే ఉంటుంది శక్తి. మనం సూర్యుడు అనుకుంటున్నాం. దేవుళ్ళు 9 అవతారాలు ఎత్తారు, 10వ అవతారం రాబోతోంది. ఆ దేవుళ్ళు కూడా సూర్యోపాసన చేశారు, శక్తోపాసన చేశారు, సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చారు ఉదయం పూట. ప్రతి ఒక్కరు అలా చేయాలండి. మహిళలు కూడా చెయ్యొచ్చు. మహిళలకి శక్తి కావాలా వద్దా? కావాలి ఖచ్చితంగా. మరి ఎనర్జీ ఎక్కువ ఉండాలి. మగవాళ్ళకు ఒక రకంగా, ఆడవాళ్ళకు ఒక రకంగా శక్తి లేదు, అంతా శక్తిమయం శక్తులు. అప్పుడు ఏమిటంటే అది చేసుకున్నాక మీరు కూర్చుని నీడలో పక్కన సోఫాలో కూర్చోవచ్చు, బాసం పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఆరోగ్యానికి ఎలా సహకరిస్తే అలా. వాళ్ళందరికీ కూడాను ఆ దివ్య శక్తి ఈ యొక్క సహస్రాన్ని నుంచి పాదాల వరకు ఒక 5 రోజుల్లో, 10 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో రెగ్యులర్గా ఇది గనక చేస్తే అంతా ప్రవహిస్తుంది. ఎలాగైతే మన బాడీలో రక్తం ప్రవహిస్తుందో ఎగ్జాంపుల్, ఆ విధంగా ఎనర్జీ ప్రవహిస్తుంది. ఒకానొక్కప్పుడు హిమాలయాల్లో అక్కడ నా కళ్ళతో చూసింది చెప్తున్నాను. ఈ ఉపాసనలు చేసిన వాళ్ళు అమాయకంగా అడిగాను, శక్తి ప్రసరణ జరుగుతుంది కదా, మరి కట్ చేస్తే రక్తం వస్తుంది కదా అన్నారు. ఏం లేదు, శక్తే ప్రసరిస్తుంది చూడు నాన్న అని చెప్పి ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి, అప్పటికే ఆయనకి అబోవ్ 1000 years, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ, 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు చాలా ఉన్నారు, 1000 పైన ఉన్నారు మీతో మాట్లాడిన వ్యక్తి. నేను చాలా మందిని కలిశాను అక్కడ. శక్తి మాత అని ఒక తల్లి ఉండేది, ఆవిడ 3000 సంవత్సరాలు. చాలా ఉన్నాయి హిమాలయాల్లో అలాంటి కోకొల్లలు. మీరు వాళ్ళని బోన్ టెస్ట్ ఏమో బాడీకి వస్తుంది, ఏజ్ చేయాలంటే మామూలుగా మన మానవులు బోన్ టెస్ట్ చేస్తారు. వాళ్ళకి బోన్ టెస్ట్ ఏంటి, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలంటే అంత శ్రమపడి వెళ్తే అలాంటివి సాహసోపేతాలు చేస్తే ఉండాలి, చెయ్యొచ్చు. అయితే అప్పుడు ఇలా కట్ చేశారు. మిమ్మల్ని ఆయన చేసుకొని చూపించారు. ఆయన నన్ను కూడా చేయమన్నాను కానీ అక్కర్లేదు, నేనే చేసి చూపించుకుంటాను అయిపోతుంది. శక్తిమాన్ ఆయన
వైట్గా కారుతోంది. అదేమిటండి అను, ఇదే శక్తి ధార, శక్తి బాడీ అంతా ప్రవహిస్తోంది నాన్న, ఇది యూనివర్సల్ ఎనర్జీ. రక్తనాదం అది ఎవరికైనా ఎవరికైనా ఆ స్థితి వస్తే వస్తుందని చెప్పారు ఆయన. ఆ స్థితి ఆ స్వామి వారు చెప్పారు. ఆ స్థితి రావడానికి ఎన్ని ఏళ్ళు అది ఏం లేదు, మీ కాన్సన్ట్రేషన్. మీరు కాన్సన్ట్రేషన్గా ఒక్కొక్కసారి ఇష్టంతో పని చేస్తూ ఉంటారు. అప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయితే ఎవరైనా పిలిచినా కూడా ఒక్కోసారి వినపడదు. ఇష్టంగా క్రికెట్ చూస్తుంటారు టీవీలో, అప్పుడు కూడా మీకు ఆ అవును. దృష్టి మొత్తం వేరేగా అంతా ఉంటుంది. వాటి మీద పెడతాం. పాటలు వింటూ ఉంటారు, ఇష్టమైన పాటలు. లీనమైపోతాం అలా. ఆ లీనత్వం రావాలి, అప్పుడే మీరు ఇన్వాల్వ్మెంట్ అయినట్టు. ఆ ఇన్వాల్వ్మెంట్ అయింది ఒక స్టాండ్ వచ్చాక యు ఆర్ ద ఎనర్జీ అయిపోతారు, ఉమ్. మీరే అయిపోతారు, ఇది మీరే మహిళలకి శక్తి ఖచ్చితంగా స్వరూపులు అయిపోతారు. ఉమ్. మనం కట్ చేసుకోక్కర్లేదు, కానీ ఆయన మహిమాన్వితుడు కాబట్టి కానీ ఆయన మనలో చూపించగలిగాడు. ఎనర్జీ ఫ్లో అవుతోంది. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చేసాము, ఎనర్జీ మన బాడీలోకి వచ్చింది, మనకు ఆ అది పాజిటివ్ తెలియడం ఎలాగంటే, ఎలా ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఎవరికైనా జబ్బు ఉంది, తొందరగా తగ్గిపోతుంది నాన్న నీకు అని చెప్పామనుకో, మందులు తీసుకుంటున్న వాళ్ళకు కూడా అన్నా, మందులు లేని వాళ్ళు కూడా ఉన్నా మీ వాక్ శుద్ధి ద్వారా వాడికి తగ్గిపోతుంది. ఇంకోటి, తల్లిదండ్రులు మించిన దివ్యశక్తి కలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎలాగంటే వాళ్ళు బిడ్డల్ని వాళ్ళు తీసుకుని తల నిమురుతారు, నిమురుతూ ప్రేమతో నిమురుతారు. నిమరడం ఆశీర్వచనాలు. ఈ చేతుల్లో ఫ్లో ఉంటుంది, ప్లస్ మైనస్. మనం ఇప్పుడు నేను అది మీకు చూపించబోతున్నాను. ఈ ప్లస్ ఇదేమో శక్తి, ఇదేమో కైనెటిక్ ఎనర్జీ. ఇది మైనస్ ప్లస్ రెండు చేతుల్లో ఇలా చేతులతో నిమురుతూ ఉంటే ఈ రెండు చేతుల్లో ఉండేటువంటి రేసు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ తల నుంచి సహస్రాన్ని నుంచి ఈ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఈ సత్యాన్ని చాలా మంది గ్రహించారు. తల్లిదండ్రులు నవ్వు ప్రేమతో, నా కొడుకు గొప్పవాడు కావాలి, నా కొడుకు మంచి పెళ్లి కావాలి, నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి అంటూ ఉంటాం. నా కొడుకు వ్యాపారం చేస్తున్నాడు, డబ్బులు రావాలి, మంచి పిల్ల దొరకాలి, మంచి సంతానం, అన్ని కోరికలు పెట్టి రాస్తాం. తప్పకుండా జరుగుతుంది. ఉద్యోగం వస్తుంది, పిల్లలు అవుతారు, అన్నీ అవుతాయి. ఎందుకు? తల్లి చేతుల్లో ఉండే ఆ స్పర్శ దివ్య శక్తి స్పర్శ. వాళ్ళకి తెలియకుండానే ట్రాన్స్మిట్ చేస్తుంటారు, ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఎలా గురువుగారు చూపించి అది ఇలా రాస్తూ ఉంటాం. అది ఇప్పుడు ఇంకొకటి కూడాను, దేవుళ్ళు గుళ్ళల్లో ఇలా ఉంటారు. ఇది చాలా సహజం. అభయహస్తం అంటే ఏమిటి? ఇలా ఎందుకు ఉంటుంది? ఈ చెయ్యి గురించి మాట్లాడాం. ఈ చెయ్యి ఈధర్లోంచి మొత్తం కాస్మిక్ ఎనర్జీ ఈ రౌండ్లోకి వస్తుంది, ఈ చేతిలో వచ్చేస్తుంది, రిసీవ్ అయిపోతుంది. ఇలా అంటారు. అందుకోసం దేవుళ్ళు ఇలా పెడతారు. అంటే విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు, దేవతా విగ్రహాలు. నిజ దేవుళ్ళది మళ్ళీ వేరే. ఈ విగ్రహాలు ఇలా ఉంటాయి, ఇలా వస్తూ ఉంటుంది, ఇలా ఇస్తూ ఉంటుంది. అంటే ఇలా వచ్చింది, ఇలా ఇస్తూ ఉంటుంది. సినిమాలలో పొరపాటున కరెక్ట్గా చూపించారు. ఇలా వైట్గా ఏదో శక్తి ధారపోసినట్టుగా వెళ్తున్నట్టుగా మనుషుల మీద దేవుళ్ళు ఇలా చేస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. దేవుడు సినిమాలలో యాక్షన్లు చేస్తుంటే వస్తూ ఉంటాయి, టెక్నికల్గా చూపిస్తారు. అది సత్యము. అది సినిమాలోనేమో టెక్నికల్గా చూపించారు. ఇది నిజ జీవితంలో కళ్ళకి కనపడకుండా ప్రవహించేది శక్తి. గుళ్ళో కూడా అలాగే ఉంటుంది. మనం వెళ్ళి దండం పెట్టుకుని మనకి ఇస్తూ అది మనకు ప్లస్ అవుతుంది. తప్పకుండా మీరు ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా కూడా ఇలా అన్నా, పోనీ ఇలా అన్నా, ఈ రౌండ్స్ ఇలా ఒక్క నిమిషం ఇలా కళ్ళు మూసుకొని కానీ కళ్ళు తెరుచుకొని కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడే ఇలా పెట్టండి చేతులు. ఇప్పుడు మీకు ఈ రెండిట్లో ఫీల్ అవుతారు. చల్లదనం, వేడితనం, ఓ మూమెంట్ ఇప్పుడే ఒక్క నిమిషంలో ఫీల్ అవుతారు. ఇలా కిందకి పెట్టాయి, మీ ఇష్టం, అలా పెట్టినా పర్వాలేదు, మీ ఇష్టం తల్లి, ఏమీ లేదు. ఈ సెంటర్లో ఫీల్ అవుతారు. చూడండి, కళ్ళు తెరిచినా కూడా పర్వాలేదు, మూసుకున్నా పర్వాలేదు. మూసుకుంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ తెలుస్తుంది. రెండు చేతుల్లో అరిచేతుల మధ్యలో మీ ఇష్టం, ఏం అనుకోకుండా కూడా మీకు ఆ ఎనర్జీ వస్తుంది, యూనివర్స్లోంచి వస్తుంది. అది మీరు ఇప్పుడు గమనిస్తారు. ఆ మధ్యలో ఆ డాట్ చుట్టూర్తా ఒక రకమైన సెన్సేషను, ఒక రకమైన చలనం వస్తుంది. చూడండి, ఆ చల్లదనం కూడా రావచ్చు, వేడిదనం రావచ్చు. మీరు ఏం ఫీల్ అయ్యారో నాకు చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కో రకం. కళ్ళు మూసుకొని మాట్లాడచ్చు,
తెలుస్తోంది అరచేతులు అంటే ఏమనిపిస్తోంది? డాట్ అంటే అక్కడ ఏదో అరచేయి కదలికగా మధ్యలో, ఉందా? అలా అనిపిస్తుంది. అంటే ఏదో కొంచెం మూమెంట్ ఉందా? Hmm. వేడి ఉందా? చల్లదనం ఉందా? ఏదైనా సముద్రపు అలలు వచ్చి తగిలినట్టుగా ఆ ఫీలింగ్ ఉందా? సంథింగ్ వేవ్స్ లాగా. అంటే యూ 100% మీరు ఫీల్ అవుతారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తల్లి? చల్లగా అనిపిస్తుంది అరచేతులు. ఇప్పుడు కళ్ళు తెరవండి, నాతో మాట్లాడండి. ఇది సింపుల్. అలా మీరు కాస్త ఎక్కువ టైంలో మీరు ఏకాంతంలో కూర్చున్నప్పుడు రకరకాల వేవ్స్ ఈ ఇద్దరిలోంచి వస్తాయి. చల్లదనం వస్తుంది, వేడిదనం వస్తుంది, రకరకాల మూమెంట్, ఇలా కదలికలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఇది సత్యమో మీరు చూసుకోవచ్చు. ఏ టైంలో ఎనీ టైం యూనివర్స్ నుంచి రావడానికి టైం అంటూ ఉండదు. కొంతమంది అంటారు ఓపెన్ ప్లేస్ లో ఇలా కూర్చుని అలా ఏం లేదు తల్లి. ఇప్పుడు ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటే కొంచెం కాన్సన్ట్రేషన్ అవుతుంది. 10 మందిలో గోలలో కూర్చుంటే మీకు ఆ గోల ఏమి వినపడుతుంది, ఇవేమి వినపడతాయి, ఇవేమి కాన్సన్ట్రేషన్ అవుతుంది. సో ఈజీగా ఎనర్జీ పొందొచ్చని చెప్తున్నారు. ఇది మీకు లైవ్ ఎనర్జీ. ఈ ఎనర్జీని మీరు పైనుంచి ఇందులో ప్రవహిస్తున్నట్టుగా చూడాలి అంటే, సినిమాలలో లాగా ఇలా కనబడాలి అంటే, విశ్వ తేజస్సుని నేను మీకు చెప్పిన ప్రాక్టీస్ చేస్తే మీరు ఇలా చూడగలుగుతారు. జస్ట్ లైక్ టార్చ్ చీకట్లో వెయ్యండి, ఇలా ఫోకస్ వస్తుంది. సేమ్ అది మీరు ఈ 2 చేతుల్లో చూడగలుగుతారు. అది మీకు ఆ స్టేజ్ వచ్చాక ఇలా చూడంగానే చూస్తే ఇక అందరూ అదే పని చేస్తారు. అంటే మీరు ఫీల్ అవ్వాలి. ప్రాసెస్ అంటే ఒకటే కాన్సన్ట్రేషన్. ఇలా చూసుకోండి, ఆలోచించండి, అలా అలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క రోజు అలా డెవలప్ చేసుకుంటూ ఎంత ఎక్కువ చేస్తే అంత మీకు దీని మీద కాన్సన్ట్రేషన్ పెరిగి ఆ యూనివర్సల్లోంచి వచ్చే రేస్ మీరు స్వీకరించడానికి యాంటీనా లాగా, రిసీవర్ లాగా మీరు అయిపోతారు. అయితే మిమ్మల్ని అడిగాను నేను, మహిళలు వర్క్ చేసే వాళ్ళు, మహిళల గురించి ఇది గనక చేస్తే ఫీల్ అవుతారు. తర్వాత సూర్యోపాసన పొద్దున పూట పైకి వెళ్ళి కిటికీలోంచి ఒక 10 సెకండ్స్ రెప్ప కొట్టకుండా ఇలా చూడండి, చల్లగా బాగుంటుంది, ఏమి కళ్ళల్లో ఉండదు. తర్వాత ఒకసారి చూసి ఓ మనిషిని చూస్తే గుర్తుపడతారుగా, ఓ 10 ఏళ్ల అబ్బాయి, 20 ఊహించుకోవడం కూడా లేదు కదా తల్లి. ఊహించుకోవడం అంటే లేనిది ఉన్నట్టు, రాంగ్ వర్డ్. ఊహించుకోవడం కాదు, చూసిందే మళ్ళీ చూడడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తుకి తెచ్చుకోవడం. ఏదైతే ఉదయం పూట మనం చూసిందా మళ్ళీ చూసినట్టుగా అది చూసిందే గుర్తు తెచ్చుకోండి, మీకు అది వస్తుంది. అది 1 to 1.5 hours వస్తుంది. అది ఇంకెక్కువ కావాలంటే చక్కగా సెలవుల రోజుల్లో ఎక్కువగా కూర్చొని చేస్తే ఇంకా ఎక్కువ బాడీ అంతా ఎనర్జీ అయిపోతుంది. సో అప్పుడు బాధపడక్కర్లేదు, అయ్యో పూజ చేయట్లేదే, ఇది పూజే, విశ్వ పూజ అన్నట్టు. షేప్లెస్ గాడ్. షేప్ తీసుకునే ముందర గాడ్ అదే స్థితిలో ఉంటాడు. ఇప్పుడు అవతరించుట, రామావతారం, కృష్ణావతారం, అమ్మవారి అవతారం, గణేష అవతారం, ఏవో శివావతారం, దుర్గావతారం ఎలా ఉన్నాయో అవతరిస్తారు. వాళ్ళు కూడా డివైన్గా శక్తి స్వరూపాలే. వాళ్ళు ఈ బాడీస్లో ఈ రకంగా అవతరించిన తర్వాత ఈ రూపం, ఈ పేర్లు వస్తున్నాయి. బిఫోర్ దట్ దే ఆర్ ఎనర్జీ షేప్లో ఉంటారు. అవతరిస్తాం మనం కూడా. మానవ అవతారం, ఆత్మ ఇందులోకి వచ్చాక మానవ అవతారం అయింది, అది దేవుడు అవతారం అయింది. అలాగే ఇంకో అవతారం ఏనుగు అవతారం, వృక్ష అవతారం, ఇలా రకరకాలు. ఇది ఇలా చేసుకోవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు ఇలా. ఇది ఇమీడియట్ గా కనెక్ట్ అయిపోయేది ఈజీ టెక్నిక్. ప్రపంచంలో చాలా తేలికలో ఇది ఒక తేలిక. 20 సెకండ్లు 10 సెకండ్లు వెచ్చించగలం కదా. మంత్రం చదువుకుంటే చదువుకోండి, మీ ఇష్టం. పూజ చేయడం చేసుకోండి, దివ్యలు వెలిగించండి. దివ్యలు వెలిగించడానికి కూడా ఒక రూల్ ఉన్నది. దివ్య వెలిగిస్తే దీపంలాగా వెలుతురు, మనం చూసే దివ్య శక్తి స్వరూపమే ఈ దివ్యలు. 2 వెలిగిస్తాం, 3 వెలిగిస్తాం, 1 వెలిగిస్తాం. అంటే ఈ మాదిరి దాన్ని మీరు ఆ భగవంతుణ్ణి వెలిగిస్తూ మీలో ఉండే ఆ దివ్య తేజస్సు అది ఒకటే అని భావిస్తూ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసి గనక చేస్తారో ఆ 2 దివ్యల్లో కూడా ఆ దివ్యత్వం వచ్చి ఆ దివ్య స్వరూపం దేవుడు ముందర పెడతాం. ఆ దేవుడు కళ్ళల్లో ఉండే దివ్య శక్తి కూడా ఇందులో ప్రసరించి ఆ శక్తిలో ఆ దివ్యల్లోంచి శక్తి మనకు ప్రసరించి న్యూట్రల్ ఎనర్జీ అవుతుంది. ఈ విధంగా అందరూ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. అనుభవిస్తారు. అనుభవించడం ముఖ్యం కదా. దివ్యలు ఎందుకు పెడతామంటే అందరూ పెట్టేస్తారు, 3 పెట్టాలా, ఆ 3, 4, 10 కాదు. మీరు ఆ ప్రతీక, ఆత్మకి ప్రతీక, దివ్య జ్యోతి ప్రతీక, ప్రకాశానికి ప్రతీక, తేజస్సుకి ప్రతీక. ఆ జ్యోతి నువ్వు అని చెప్పడం ఒక విధంగా, మనం చెప్పుకోగానే అదే. ప్రత్యేకంగా దీపం అవసరం లేదనేది మీకు చెప్పేది. దీపం కూడా ఉండాలి.
ఉంటే మీరే అదే సమయం అదే ఉంటే మీరు దీపం కూడా పెట్టొచ్చు. పెట్టొచ్చు, లేకపోతే లేదు. ఎప్పుడు కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆ యొక్క దివ్య తేజస్సుని కనెక్ట్ అవుతూ ఉండాలి. చేసే వర్క్లో స్పీడ్ వస్తుంది, మీకు ఆనందం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, కమాండింగ్ పవర్ వస్తుంది. ఎందుకంటే యు ఆర్ ద ఎనర్జీ కాబట్టి. శక్తి లేని వాడు మాట్లాడితే మనం ఊరుకుంటామా? మనం శక్తివంతులం కాబట్టి 2 దెబ్బలేస్తాం, కోపడతాం. వాడు శక్తి లేని వాడు బలహీనుడు కదా. మనకు శక్తి ఉంది కాబట్టి మనం ఆ బలాన్ని చూపిస్తాం. ఇక్కడ వాక్ శుద్ధి పెరుగుతుంది. వాక్లో అయిపోతే అవి అయిపోమంటే అయిపోతాయి, రమ్మంటే వస్తాయి. అంటే స్టేజెస్ ఉన్నాయి. మీరు సరదాగా మాట్లాడుకోకుండా సీరియస్గా ఇది కనుక చేస్తే ఆడవాళ్ళు కళ్ళు ఎక్కడ మూసుకున్నా ఎక్కడ తెరిచినా ఎప్పుడు అనుకున్నా ఆ దివ్య తేజస్సు మీకు కనెక్ట్ అయిపోతుంది, ప్రవహిస్తుంది. కానీ ప్రవహించేంత వరకు ఓపిక పట్టి మీరు ఫీల్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. చాలా చక్కగా అదే వివరించారు గురుగారు. అమ్మ శుభం తల్లి.